దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకి చెల్లిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంబంధం లేదు ఏంటి ఏదో నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా, తమిళనాడు కంపెనీ వచ్చినా, లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా, టీటీడీ మాత్రం కంపెనీ పేరులే చూడవు. వాళ్ళు ఆ టెస్టింగ్, ఆ రిపోర్ట్లు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఆ టెస్టింగ్ లో పాస్ అవ్వాలి. నా డెలిటేస్ కదా, నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు. సార్ నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పిందని కానీ, లేకపోతే ఇవో చెప్తున్న మాటలు కానీ నేనేం దేన్ని కూడా డినై చేయట్లేదు. దాన్ని వాడారా లేదా, రిస్క్ చేశారా లేదా. ఇవాళ ఇందాక ఇవో ఏం చెప్పాడు, ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ ఫేట్ కానీ లేదు విజువల్ ఫేట్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేసాము అని చెప్పాడు లేదా. గత ప్రభుత్వాల్లో వచ్చి ఈ గత ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా, అంత ముందున్న ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా, మొన్న ఈ 3 నెలల్లో 4 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారా లేదా. అదే నాకేం తెలుస్తుంది. అది వచ్చండి రిజెక్ట్ చేశారంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ నెయ్య మధ్యాహ్న భోజన పథకంకి ఒక ఐటెంని మనం వచ్చి ఏదో కొంటాం, లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్లెట్ తీసుకుంటాం. ఆ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారా ఎఫ్సీఐ కూడా, ఆ నామ్స్ లేకపోతే. అందులో పవిత్రమైన ఆ భగవంతుడి దగ్గర ప్రసాదానికి భగవంతుడికి సంబంధించి ఇంకా ఎంతో కీన్గా ఉంటారు. అందుకే ఎక్కువగా దాని మీద మనం చర్చలో పోయి దీన్ని మనకు కొంత హాఫ్ నాలెడ్జ్తోని, మీకు కానీ నాకు కానీ, నేనేమి దీంట్లో మేధావిని కాదు, మీరేం మేధావిని కాదు, మన హాఫ్ నాలెడ్జ్తోని ప్రజల్ని మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళు